హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్పారు దానం. అందుకే ప్రభుత్వం హైడ్రా విషయంలో స్లో అయిందన్నారు. ఇంకా పేదలు బస్తీవాసుల్లో హైడ్రాపై అనుమానాలు ఉన్నాయన్నారు దానం నాగేందర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాపై ఎమ్మెల్యే దానం కామెంట్స్ కు సంబంధించి హైడ్రా వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందన్నారు దానం నాగేందర్. అందుకే ప్రభుత్వం హైడ్రా విషయంలో స్లో అయిందన్నారు. ఇంకా పేదలు బస్తీవాసుల్లో హైడ్రాపై అనుమానాలు ఉన్నాయన్నారు దానం నాగేందర్. విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది. కాబట్టే ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను. ఎక్కడన్నా కానీ ఎక్కడ ఎఫ్టీఏలు ఉన్న ప్రాంతం కానీ లేకుంటే చెరువులు అన్యాక్రాంతమైన చోట కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు. కామన్ ప్లేస్లలో ఎవరు ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని మీరు బదలాం చేయకండి. ఏం చెప్తున్నారు? ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనవో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా? అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి, మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి అప్పుడే ఇచ్చారు. అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒక సేఫ్ ప్లేస్లో పంపిస్తామంటే అందరూ ఒప్పుకున్నారు. కానీ తీసే పద్ధతి బాగలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించడానికి మాటలు మాట్లాడారు కాబట్టి మాకు బాధ కలిగింది.